తెలంగాణలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని ప్రతి పల్లెకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు సేవలను విస్తరించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతి గ్రామానికి తప్పనిసరిగా బస్సు సర్వీసులు అందేలా చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇప్పటికే అనేక గ్రామాలకు బస్సు సదుపాయం కల్పించామని, ఇంకా సేవలు అందని ప్రాంతాలను గుర్తించి త్వరలోనే అక్కడ కూడా బస్సులు నడిపించనున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ప్రజలకు పట్టణాలతో అనుసంధానం పెంచడం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం ప్రయాణాన్ని సులభతరం చేయడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలందరికీ సమన్యాయం చేసే దిశగా పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వం భావనతో ప్రతి వర్గానికి అవసరమైన మౌలిక సదుపాయాలను అందించడంపై దృష్టి సారించామని తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తు రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రణాళికలు కూడా వేగంగా సాగుతున్నాయని చెప్పారు. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని, వీటి ద్వారా కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధన వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు. భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మొత్తంగా ప్రతి గ్రామానికి బస్సు సదుపాయం కల్పించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఊతమివ్వడం, ప్రజల రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేయడం, అలాగే పర్యావరణ రహిత రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.